కిడ్నీ రాకెట్ పై లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. బాధితుడు మధుబాబును గుంటూరు డీఎస్పీ మహేష్ విచారిస్తున్నారు. నగరపాలెం పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు మధుబాబును డీఎస్పీ మహేష్ విచారిస్తున్నారు. కిడ్నీ రాకెట్ బ్రోకర్ వెంకట్ను మధుబాబు ఎలా ఆశ్రయించాడు, మొత్తం ఎన్ని లక్షల డబ్బులు ఇస్తాన్నారు, ఎంత ఇచ్చారు అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. కిడ్నీ అవసరమైన వ్యక్తికి మధుబాబును బంధువుగా ఎలా క్రియేట్ చేశారు, నకిలీ డాక్యుమెంట్స్ ఎలా సృష్టించారనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, మొత్తం డొంకంతా కదిలే అవకాశం ఉందా? తీగ దొరికినట్టుగా చూస్తున్నాం. సో ఎవరెవరు దీని వెనక ఉన్నారు, ఎలాంటి డాక్యుమెంట్స్ ఏ రకంగా క్రియేట్ చేశారనేది పోలీసులు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా తీగ లాగుతున్నారు పోలీసులు. పూర్తి స్థాయిలో ఎవరైతే కిడ్నీ రాకెట్ చేతిలో మోసపోయాడో మధుబాబు, అతను కొద్దిసేపటి క్రితమే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చారు. అయితే నిన్న గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. ఎస్పీ నగరంపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ సిఐని కలవమని చెప్పారు. పూర్తి స్థాయిలో ఈ పూట మధుబాబు వచ్చారు. మధుబాబు సిఐతో పాటు డిఎస్పీ మహేష్ కూడా ఇక్కడికే వచ్చారు. అసలు పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఎప్పుడు మీరు విజయవాడ వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, వెంకట్ అనే బ్రోకర్ని ఎప్పుడు కలిశారు అన్న కోణంలో విచారణ కొనసాగుతూ ఉంది. దాదాపు గంటన్నర సేపు నుంచి లోపల మధుబాబును విచారిస్తూ ఉన్నారు. మధుబాబు చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను చాలా వ్యాపారాలు చేశాను, చిన్న చిన్న వ్యాపారాలు చేశాను, పూర్తిగా అప్పులు పాలైపోయాను. తర్వాత ఏదైతే లోన్ యాప్స్ ఉన్నాయో ఆ లోన్ యాప్స్ దగ్గర అప్పులు తీసుకున్నాను, వాటికి వడ్డీ కట్టలేక అప్పు మరింత పెద్దదైపోయింది. ఒక స్నేహితుడు, నేను కొన్నాళ్ళ పాటు ఆటో నడిపాను, ఒక స్నేహితుడు కిడ్నీ అమ్మితే 30 లక్షలు వస్తాయి, నీకు దాదాపు 10-15 లక్షలు అప్పులు ఉన్నాయి, వాటిని తీర్చేసుకుని మిగిలిన 15 లక్షలతో ప్రశాంతంగా హాయిగా బతకొచ్చు, ఒక కిడ్నీ ఉంటే అయినా బతకొచ్చు, జీవనం కొనసాగించవచ్చు కూడా అని సలహా ఇచ్చారని చెప్పడం జరిగింది. దానిపైనే పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అది తర్వాత విజయవాడలో వెంకట్ అనే బ్రోకర్ని ఎలా కలిశారు, ఏదైతే కిడ్నీ ఎవరికైతే అవసరమో వాళ్ళ బంధువులు అని నకిలీ సర్టిఫికేట్లు ఎట్లా సృష్టించారు, ఎవరు సృష్టించారు అన్న కోణంలో మధుబాబును విచారిస్తున్నారు. పూర్తిగా వెంకటే అన్నీ చూసుకున్నారు. ఆయన నాకు కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తానని చెప్పారు అని మధుబాబు చెప్తున్నారు. ఇంకా విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే గంటన్నర సేపు నుంచి మధుబాబుని విచారిస్తూ ఉన్నారు డిఎస్పీ హరి. రైట్ అశోక్.